ఇప్పుడు కేసీఆర్ గారు ఎండలు కొడుతున్నాయని ఏమైనా పంటలు ఎండబెట్టిండా? ఎండాకాలంలో కూడా కేసీఆర్ హయాంలో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, చెక్ డ్యాములు అలుగు దుంకినాయి, కాలువలన్నీ కూడా నీటితో కలకలలాడినాయి. కానీ రేవంత్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల 32 రోజులు దేవాదుల పంపులు ఆన్ చేయకపోవడం వల్ల, రిజర్వాయర్లలో నీళ్లు నింపకపోవడం వల్ల ఇవాళ 1,00,000 ఎకరాల్లో దేవాదుల్లో పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లాలో జనగామ గాని, పాలకుర్తి గాని అనేక నియోజకవర్గాల్లో ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి. రైతులంతా కూడా గొల్లున ఏడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటాడు, ఎండలు కొడితే పంటలు ఎండిపోతే నేనేం చేయాలంటాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎండలు కొట్టలేదా బిడ్డ? నువ్వు వచ్చినాకనే ఎండలు కొత్తగా కొడుతున్నాయి, ఇదివరకు ఎండలు లేవా? ఇది నీ చేతగానితనం వల్ల, ఇది నీ ప్రకృతి వైఫల్యం కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యం, ముమ్మాటికి నీ ప్రభుత్వ వైఫల్యం, నీ మంత్రివర్గ వైఫల్యం. ఇట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్. ఇవాళ ఆ రైతుల్ని కాపాడాలి, ఆ రైతులకు ఎకరానికి 10,000 రూపాయల ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఇవాళ కూడా కేసీఆర్ గారు కట్టించిన సమ్మక్క సాగర్ బ్యారేజీలో 3.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఇవాళ కూడా ఇప్పుడు కూడా నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు, నీ ప్రభుత్వ వైఫల్యం. అట్లనే శ్రీశైలంలా మీరు చూసింది ఈసారి ఎన్ని నీళ్లు పోయినాయి సముద్రంలో. శ్రీశైలంలో బ్రహ్మాండమైన వరద వస్తుంటే 25 రోజులు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలే. మా నిరంజన్ అన్నాడు, ప్రెస్ మీట్ పెట్టిండు, మహబూబ్ నగర్ జిల్లాలో మోటార్లు ఆన్ చేయండి, వరద వస్తుంది, సముద్రంలో పోతున్నాయి నీళ్ళని మొత్తుకుంటే కూడా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్లు 25 రోజులు ప్రారంభించలే. 25 రోజులు ముందు ప్రారంభించి చెరువులన్నీ నింపి పెట్టుకుంటే, వాగులలో నీళ్లు వదిలి చెక్ డ్యాములు నింపి పెట్టుంటే భూగర్భ జలాలు పెరగకపోవునా, రైతులకు మేలు జరగకపోవునా? ఇప్పుడు నువ్వు ఇంత బేలగా ఎండ కొట్టింది కనుక ఎండిపోతుందని నువ్వు ఇంత బేలగా మాట్లాడాల్సిన పరిస్థితి నీకు వచ్చినా? ఇంకెంతకాలం ఇట్లా నువ్వు దాచుకుంటావు? ఎంతకాలం తప్పించుకుంటావు?